హాయ్ ప్రీవియస్ వీడియోలో మనం పేరెంట్ టు చైల్డ్ కమ్యూనికేషన్ పార్ట్ 1 చూసాము అండ్ పార్ట్ 1లో చైల్డ్ కాంపోనెంట్లో 2 ప్రాపర్టీస్ని ఓకే పబ్లిక్ ప్రాపర్టీస్గా ఎక్స్పోజ్ చేసి పేరెంట్ నుంచి ఆ ప్రాపర్టీస్ వాల్యూ ఎలా అప్డేట్ చేస్తున్నాం అనేది చూసాము రైట్. అండ్ ఇప్పుడు ప్రాపర్టీస్ కాకుండా ఫంక్షన్ని ఎలా ఎక్స్పోజ్ చేద్దాం అనేది చూద్దాము. సో @API పెడితే ఈ పర్టికులర్ ఫంక్షన్ అనేది పబ్లిక్ ప్రాపర్టీగా ఎక్స్పోజ్ అవుతుంది. ఇంక్రీజ్ నంబర్ ఓకే ఇప్పుడు ఈ ఫంక్షన్ని మనం పబ్లిక్ ప్రాపర్టీగా ఎక్స్పోజ్ చేస్తున్నాం @API యూజ్ చేసి. సో ఈ పర్టికులర్ ప్రాపర్టీ ఈ బటన్ ఈ ఫంక్షన్ కాల్ అయినప్పుడు ఈ నెంబర్ని మనం ఇంక్రీజ్ చేస్తున్నాం +1000 యాడ్ చేస్తున్నాం. ఓకే HTMLలో ఎలాంటి చేంజ్ ఉండదు, జస్ట్ JSలో ఈ @API ఈ ఇంక్రీజ్ నంబర్ ఏదైతే ఫంక్షన్ ఉందో దీన్ని API ప్రాపర్టీతో డెకరేట్ చేశాను. సో ఇప్పుడు ఈ ప్రాపర్టీ ఏదైతే ఉందో పబ్లిక్ ప్రాపర్టీ దాన్ని మనం పేరెంట్లో యాక్సెస్ చేసుకోవాలి. సో అలా యాక్సెస్ చేసుకోవాలంటే ఫస్ట్ ఒక బటన్ తీసుకుందాం, LWC బటన్. ఓకే ఈ బటన్లో హ్యాండిల్ ఇంక్రిమెంట్ క్లిక్ అని పెడదాం. లెట్స్ ఇగ్నోర్ ద టైటిల్. ఓకే ఈ హ్యాండిల్ ఇంక్రిమెంట్ క్లిక్ని JSలో కాల్ చేయాలి. అండ్ ఇప్పుడు మనం ఈ చైల్డ్ ప్రాపర్టీని ఎలా యాక్సెస్ చేసుకుంటాము అంటే template.querySelector అని ఉంటుంది రైట్. template.this.querySelector. ఓకే this.template.querySelector. ఈ క్వరీ సెలెక్టర్లో మనం ఏ పర్టికులర్ కాంపోనెంట్కి వెళ్తున్నాము, ఈ పీసీ ఈ చైల్డ్ ఈ కాంపోనెంట్లో మన ప్రాపర్టీ. ఓకే మన పబ్లిక్ ప్రాపర్టీ ఏది, ఇంక్రీజ్ నంబర్. ఈ మెథడ్ని ఈ ఫంక్షన్ని కాల్ చేయాలి అని చెప్తున్నాం. సో సింపుల్గా ఏంటి, ఇప్పుడు ఒక బటన్ తీసుకున్నాం, ఈ బటన్ పైన క్లిక్ చేసినప్పుడు హ్యాండిల్ ఇంక్రిమెంట్ ఈ ఈవెంట్ కాల్ అవుతుంది. ఈ ఈవెంట్ ఏం చేస్తుంది, ఈ ఈవెంట్ మనకి చైల్డ్ కాంపోనెంట్లో ఉన్న పబ్లిక్ ప్రాపర్టీని యాక్సెస్ చేసుకుంటుంది. సో ఈ యాక్సెస్ చేసుకున్నప్పుడు ఇక్కడ ఏం జరుగుతుంది, ఈ this.number ఏదైతే ప్రాపర్టీ ఉందో పబ్లిక్ ప్రాపర్టీ దానికి 1000 యాడ్ చేయాలి అని చెప్తున్నాం. సో ఫస్ట్ ఇక్కడ ఒక నంబర్ ఉంది రైట్, లెట్స్ టేక్ 10. ఓకే ఈ 10 నంబర్కి ఓకే ఇది this.number ఇప్పుడు ఇక్కడ 10 ఉంది. 10 ఉన్న తర్వాత బటన్ క్లిక్ చేస్తున్నాం, ఇక్కడికి వెళ్ళి LWC పేరెంట్కి వెళ్ళి బటన్ క్లిక్ చేస్తున్నాం. ఈ పేరెంట్లో బటన్ క్లిక్ చేసిన వెంటనే ఈ నంబర్కి 1000 యాడ్ అవ్వాలి అని చెప్తున్నాం, బట్ ఇది కంకాటినేట్ అవుతుంది. కంకాటినేట్ అంటే ఎట్లా, this.number +1000 10 + 1000 10,010 రావాలి, కానీ రెండు నంబర్స్ కంకాటినేట్ వస్తుంది. సో అలా కంకాటినేషన్ కాకుండా ఉండాలంటే ఈ హ్యాండిల్ నంబర్ చేంజ్లో మనం దీన్ని ఎక్స్ప్లిసిట్గా ఇంటీజర్గా మార్చాలి. సో పార్సింగ్ చేద్దాం ఇక్కడ. సో 1010 ఇలా వచ్చింది రైట్. ఈ బటన్ పైన క్లిక్ చేసినప్పుడు మనకి ఈ నంబర్ కూడా అప్డేట్ అవుతుంది. సో ఈ పబ్లిక్ ప్రాపర్టీని ఫంక్షన్ని మనం ఇలా template.querySelector యూజ్ చేసి ఏదైతే ఫంక్షన్ ఉంటుందో దాన్ని యాక్సెస్ చేసుకోవచ్చు. సో ఇది ఫంక్షన్ వితౌట్ పారామీటర్స్. మళ్ళీ ఒకవేళ ఇక్కడ మనకు పారామీటర్స్ ఉన్నాయనుకోండి, లెట్స్ సీ @API సేమ్ తీసుకుందాం. ఓకే ఇంక్రీజ్ నంబర్ 2 అనిద్దాం, డిక్రీజ్ నంబర్. ఓకే డిక్రీజ్ నెంబర్ తీసుకున్నాం, ఇక్కడ ఒక వాల్యూ పాస్ చేస్తున్నాం. ఓకే ఈ వాల్యూ ఏంటి, ఏదైతే వాల్యూ this.number ఉంటుందో దాని నుంచి మైనస్ చేయమని చెప్తున్నాం. ఓకే ఈ పబ్లిక్ ఫంక్షన్ని మనం ఇక్కడ కాల్ చేయాలి.
let's take one more button. Okay, instead of increment, decrement అని తీసుకుందాం. సో హ్యాండిల్ డిక్రిమెంట్, ఈ మెథడ్ని జేఎస్లో కాల్ చేస్తున్నాను. ఓకే, ఈ మెథడ్ పైన క్లిక్ చేసినప్పుడు ఈ దిస్ డాట్ టెంప్లెట్ డాట్ క్వెరీ సెలెక్టర్ యూజ్ చేసి ఏదైతే మెథడ్ని మనం ఫంక్షన్ని మనం పబ్లిక్ ప్రాపర్టీగా ఎక్స్పోజ్ చేస్తున్నామో ఆ ఫంక్షన్ని కాల్ చేసి ఇక్కడ మనం పారామీటర్స్లో డేటా పాస్ చేయాలి. ఎంత డిక్రీజ్ చేయాలనుకుంటున్నాం? బై 20 సపోజ్. లెట్స్ సేవ్ ఇట్. సో ఇక్కడ 20 తీసుకుంటాం. ఓకే, ఇంక్రిమెంట్ అంటే 1020 అవుతుంది, డిక్రిమెంట్ అంటే -20 అవ్వాలి, 1000 అవుతుంది మళ్ళీ. ఓకే, ఇంక్రిమెంట్ అండ్ డిక్రిమెంట్ బోత్ ఆర్ వర్కింగ్ నౌ. ఓకే, ఫస్ట్ ఓన్లీ ప్రాపర్టీస్ని పబ్లిక్ ప్రాపర్టీస్గా ఎక్స్పోజ్ చేసాము. నెక్స్ట్ వితౌట్ ఎనీ పారామీటర్స్ ఒక ఫంక్షన్ని పబ్లిక్ ఫంక్షన్గా ఎక్స్పోజ్ చేసాము. అండ్ దెన్ విత్ పారామీటర్స్ ఒక ప్రాపర్టీ ఒక ఫంక్షన్ని పబ్లిక్ ఫంక్షన్గా ఎక్స్పోజ్ చేసాము. ఓకే, ఓకే, నెక్స్ట్ ఇంకొకటి గెటర్ సెటర్స్ కూడా యూజ్ చేయొచ్చు మనం ఇక్కడ. ఈ పబ్లిక్ ప్రాపర్టీస్ @API గెట్ కౌంట్. ఓకే, ఈ కౌంట్ యూజ్ చేసి సో 2 వేరియబుల్స్ని డిక్లేర్ చేద్దాం. prior number equal to 0, current number equal to 0. So first return this dot current number. Next get చేసాము, సెట్ చేద్దాం. set count of value. This dot prior number is equals to this dot current number and this dot current number equal to value. సో సింపుల్గా ఇక్కడ ఏమవుతుంది, గెటర్స్ అండ్ సెటర్స్ యూజ్ చేసి ఫస్ట్ మనం ఈ కౌంట్ని గెట్ చేస్తున్నాం. ఓకే, అంటే ఏం చేస్తున్నాం, రిటర్న్ కరెంట్ నెంబర్ని రిటర్న్ చేస్తున్నాం. నెక్స్ట్ సెటర్ యూజ్ చేసి ఈ ప్రియర్ వాల్యూకి కరెంట్ నెంబర్ని అసైన్ చేస్తున్నాం అండ్ కరెంట్ నెంబర్కి ఏదైతే ఈ వాల్యూ ఉంటుందో ఆ టెక్స్ట్ ఏరియా బాక్స్లో ఆ వాల్యూని సెట్ చేస్తున్నాం ఈ కరెంట్ నెంబర్కి. సో ఇక్కడ విల్ టేక్ p టైప్ prior number బైండింగ్ చేయాలి. నెక్స్ట్ p కరెంట్ నెంబర్. సో ఇక్కడ ప్రియర్ నెంబర్ అంటే ఏంటి, ఇది API, ఇది యాక్చువల్ నేమ్, రైట్. నెక్స్ట్ కరెంట్ నెంబర్. సో నంబర్స్ అన్ని ప్రియర్ నెంబర్ 0, కరెంట్ నెంబర్ 0, నెంబర్ కూడా 0 ఇనిషియల్. సో 1 పెడితే ఇక్కడ ఏం చేంజ్ అవ్వట్లేదు, రైట్. సో ఈ వాల్యూస్ మనకి లైక్ అక్కడ సెట్ అవ్వట్లేదు, అంటే ఇట్ ఈస్ నాట్ ఎక్స్పోజింగ్. Okay, get set this dot current value, this dot value. Yeah, this dot current number is equal to 0,
ఇది రిటర్న్ స్టేట్మెంట్, కరెంట్ నెంబర్ రిటర్న్ చేస్తున్నాం ఫస్ట్. నెక్స్ట్ యా లెట్స్ సీ, ఇక్కడ ఉంది లైక్ ఈ ట్రైల్ హెడ్ ఎగ్జాంపుల్లో getter setter uses use public getter and setter. Yeah, got it, sorry. సో ఈ పర్టికులర్ ఈ గెటర్ సెటర్ యూజ్ చేసాం, బట్ దీనికి మనం ఈ పర్టికులర్ గెటర్ని మనం ఎక్స్పోజ్ చేయట్లేదు. సో పేరెంట్లో ఈ కౌంట్ ఈజ్ ఈక్వల్స్ టు మళ్ళీ ఈ నెంబర్ని ఎక్స్పోజ్ చేయాలి. సో ఇనిషియల్గా ఈ నెంబర్లోకి ఏమవుతుంది, రిటర్న్ కరెంట్ నెంబర్. సో కరెంట్ నెంబర్ ఏంటి, ఫస్ట్ 0. ఓకే, విల్ సీ హియర్. సో 1. ఓకే, మళ్ళీ చూడండి, ప్రియార్ నెంబర్ ఇంతకుముందు 1 ఉంది, ప్రియార్ నెంబర్ 11 ఉండే, ఇప్పుడు 111 కరెంట్ నెంబర్. ఓకే, ఇట్లా ప్రియార్ నెంబర్ కరెంట్ నెంబర్ కూడా వీ కెన్ గెట్ ఇట్. ఇంతకుముందు ఏమైందంటే ఈ చైల్డ్ కాంపొనెంట్ ఏదైతే కాల్ చేస్తామో ఆ కాల్ చేసినప్పుడు ఈ గెటర్ వాల్యూస్ని మనం ఇక్కడ గెట్ చేయలేదు, అంటే వి డిడ్ంట్ ఎక్స్పోజ్ ఇట్. ఓకే, సో ఇది మనకి పేరెంట్ టు చైల్డ్ కమ్యూనికేషన్లో ఒక ప్రాపర్టీ ఎట్లా ఎక్స్పోజ్ చేయాలి చూసాము, లైక్ నెక్స్ట్ ఫంక్షన్ని ఎలా ఎక్స్పోజ్ చేయాలి చూసాము, అలాగే గెటర్ సెటర్స్ యూజ్ చేసి కూడా మనం వాల్యూస్ని ఎలా బైండ్ చేయొచ్చు ఆర్ అప్డేట్ చేయొచ్చు అనేది వీ హ్యావ్ సీన్ ఇట్. సో ఇనిషియల్గా ఇట్ విల్ బి లిటిల్ కన్ఫ్యూజింగ్, లైక్ 2 కాంపోనెంట్స్ని మనం ఎట్ ఏ టైం హ్యాండిల్ చేస్తున్నాం, అంటే ఈ కాంపోనెంట్లో డేటా రాస్తున్నాం, మళ్ళీ సడన్గా ఇటు స్విచ్ అయ్యి ఏ కాంపోనెంట్లో రాయాలి ఏది అని చాలా కన్ఫ్యూజన్గా ఉంటుంది. అబ్జర్వ్ ఇట్ 3 to 4 times. ఓకే, చైల్డ్ కాంపోనెంట్స్లో జస్ట్ ఎక్స్పోజ్ చేస్తున్నాం మనం డేటాని, అది పేరెంట్ కాంపోనెంట్లో దానికి డేటాని ఎక్స్పోజ్ చేసిన డేటాని గెట్ చేసుకొని అసైన్ చేస్తున్నాం, అప్డేట్ చేస్తున్నాం. ఓకే, యా దాట్స్ ఆల్ అబౌట్ దిస్ పేరెంట్ టు చైల్డ్ కాంపోనెంట్ కమ్యూనికేషన్. నెక్స్ట్ వీడియోలో విల్ సీ చైల్డ్ టు పేరెంట్ కమ్యూనికేషన్. అది ఇంకా డిఫరెంట్గా ఉంటుంది, అక్కడ విల్ యూస్ ఈవెంట్స్. ఓకే, ఈవెంట్స్ గురించి విల్ get more about that in that video. Yeah, thank you.